నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు మనతో ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయాలు అలాగే జరుగుతున్న పరిణామాలు జాతీయ అంతర్జాతీయ అంశాలను కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఖగార్ విషయంలో మాత్రం కేంద్ర బలగాలు వెనక్కి తగ్గట్లేదు. ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావన కూడా తీసుకురాకుండా ఖగార్ 2 స్టార్ట్ చేసి మన తెలంగాణ బార్డర్ అయిన కర్రెగుట్టలో ప్రధానంగా ఆపరేషన్ ఫోకస్ చేస్తుంది. ఏం చెప్తారు ప్రధానంగా మీ పార్టీ నుండి? కర్రెగుట్టల్లో మళ్ళీ ఖగార్ 2 ఆపరేషన్ కొనసాగించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు మొత్తం దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా మావోయిస్టులు ఎలాంటి హింసా ఘటనలకు పాల్పడలేదు, ఎలాంటి విధ్వంసాలకు పాల్పడినటువంటి ఘటనలు లేవు. అయినా సరే ఏకపక్షంగా వెంటాడి వాళ్ళనంతా కూడా చంపేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అట్లాగే ఆదివాసీలను తీవ్రమైనటువంటి నిర్బంధం సృష్టించి వాళ్ళ మీద దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధం అని చెప్పి పలుమార్లు ప్రకటన చేశారు. చర్చలకు సిద్ధం అన్న తర్వాత ఎందుకు హత్యలు చేయాలా, ఎందుకు చంపేయాలా, ఎందుకు మావోయిస్టులను అసలే లేకుండా చేయాలనే పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారు. చర్చలు జరపాలా, చర్చలు జరిపి వాళ్ళు జరిపేటటువంటి ప్రభుత్వం చెప్పే కండిషన్స్ వాళ్ళు పెట్టాలా. వాళ్ళు ఏమైనా వినకపోతే మళ్ళీ అలాగే హింసా ఘటనలకు పాల్పడితే మీరు ఇలాంటి చర్యలు తీసుకున్నారంటే అది వేరే విషయం. ఆ రకంగా కూడా తీసుకోవడానికి వీల్లేదు ప్రభుత్వం. అయితే అది చట్టబద్ధంగా తీసుకోవాలి. ఎలా ఉంటే అటువంటి పద్ధతుల్లో ఉన్నప్పుడు వాళ్ళని కోర్టు ముందు ఉంచి విచారణ జరిపి కోర్టు శిక్షలు విధిస్తాయి. ప్రభుత్వమే హత్యలు చేయకూడదు. హోంమంత్రి మావోయిస్టులను మార్చి 31 నాటికి లేకుండా చేస్తామని చెప్పే రైట్ లేదు ఆయనకు. ఎందుకంటే వాళ్ళు నేరం చేస్తే అరెస్ట్ చేసి కోర్టుకు ముందు పెట్టి శిక్షించాలి తప్ప మేమే హత్యలు చేస్తామంటే కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు అవసరం లేదు కదా. ఇక విచారణ పోలీసు ఎందుకు విచారణలు జరపడానికి అవసరం లేదు కదా. కేవలం హత్యలు చేసేటటువంటి ఆటవిక పాలన తీసుకొస్తే. అందుకని దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు కర్రెగుట్టల్లో ఉండేటటువంటి వాళ్ళను అరెస్ట్ చేసే క్రమంలో కూడా కొంతమంది ఇప్పటికీ లొంగిపోయి వస్తుంటే వాళ్ళను కూడా అరెస్టులు చేసి వాళ్ళ మీద కూడా ఉపా చట్టం కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్నారు. లొంగిపోవడానికి వస్తే ఒకవైపు లొంగిపోవడానికి రండి అని చెప్తున్నది ప్రభుత్వాలు, కానీ లొంగిపోవడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ ఉపా చట్టాలు పెట్టి జైలుకు పంపుతున్నారు. ఒకవైపు లోపల ఉండి ఇంకా ప్రాణాలని కాపాడుకుందాం అనుకున్న వాళ్ళ మీదనేమో ఇలాంటి హత్యాకాండాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలు అనేటటువంటిది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటివి. ప్రభుత్వమే హింసకు ఇలాంటి ఉన్మాదానికి పాల్పడడం అనేటటువంటి సరైనది కాదు. ఇప్పటికైనా సరే వాళ్ళతో చర్చలు జరపాలా, సామరస్యంగా పరిష్కారం జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే మాత్రం ఖగార్ విషయంలో ఎక్కడ కూడా రాష్ట్ర పోలీసు అయితే మాత్రం ఇక ఎన్కౌంటర్ల జోలికి వెళ్ళపోయినప్పుడు కూడా ఒకవైపు సరెండర్ కండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఒక వినతిని ఇస్తుంది. ఈ సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా కోరాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వ తీరు ఎట్లుంటే బాగుంటుంది? రాష్ట్ర ప్రభుత్వం తీరు కూడా ఇందులో సరిగా లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మేము ఇక్కడ ఎన్కౌంటర్లు చేయము, మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ సరెండర్ కాండి అని చెప్పి చెప్తుంది. ప్రభుత్వం చెప్తుంది, డీజీపీ చెప్తున్నాడు. నేను చెప్తున్నది ఏంటంటే మన రాష్ట్రంలోనే లొంగిపోదామని వచ్చినటువంటి వాళ్ళను అరెస్ట్ చేసి ఉపా చట్టం కింద జైలుకు పంపిస్తున్నారు. మరి అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కదా. అది లొంగిపోవడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద ఉపా చట్టం పెట్టి లోపల ఎందుకు పంపిస్తున్నారు, జైలుకి ఎందుకు పంపుతున్నారు? వాళ్ళు సరెండర్ అయిన తర్వాత వివిధ రూపాల్లో చర్యలు తీసుకోవాల్సింది. ఆ రూపంలో ప్రభుత్వం ఇప్పటికైనా వాటిని ఉపసంహరించుకోవాలా. అట్లాగే కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీగా చెప్తా ఉన్నారు మేము వీటిని వ్యతిరేకమని చెప్పి మహేష్ గౌడ్ వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కూడా కేంద్రంతో మాట్లాడి ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలా, చర్చలు జరిపి సామరస్యంగా పరిష్కారం చేద్దాం, మనుషుల ప్రాణాలు తీసేటటువంటి చర్యలు కరెక్ట్ కాదనే విషయం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉంది. ఆ రూపంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి సిపిఎం భావిస్తుంది. మరోవైపు కేరళ ఫైల్ సంబంధించిన మరొక సినిమా అయితే రాబోతుంది. ఇప్పటికే కేరళ స్టోరీ 1తో సినిమా సక్సెస్ అయింది. ఇదే సందర్భంలో టీజర్ కూడా రిలీజ్ అయింది కేరళ స్టోరీ 2 అంటూ కూడా. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఇటు విమర్శలు ప్రశంసలు కూడా దానిపై వస్తున్నాయి. ఒకసారి ఈ నేపథ్యంలో సినిమా ఈ నెల 27వ తారీఖు రాబోతున్న ఈ సినిమాపై ఎట్లా చూస్తారు? ఇంతకుముందు కేరళ
ఫైల్స్ పేరుతో వచ్చినటువంటి మొదటి సినిమా తీసుకొచ్చి మొత్తం మతాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి అనేక చర్యలు తీసుకొని ఆ సినిమా వచ్చింది. తర్వాత ఆ సినిమాలో తీసినటువంటి విషయాలంతా కూడా అవాస్తవాలని చెప్పి కూడా అనేక నిర్ధారణలు జరిగినాయి. వాటంతా కూడా చిత్రీకరించినటువంటి దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు, అటువంటివి జరిగినటువంటిది కాదు అని చెప్పి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేరళలో ఈ ఎన్నికల్లో మతాల మధ్య ఘర్షణ సృష్టించి హిందూ ముస్లింల మధ్య ఇతర మైనార్టీ మతాల మధ్య విద్వేషాలు సృష్టించి ఇలాంటి అరాచకాలు తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో ఒకవైపు ఇప్పటికే అక్కడ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ అంతా. మరో రూపంలో సినిమా రూపంలో కూడా అలాంటి పద్ధతిలోనే తీసుకొచ్చి గతంలో తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి ఆ రకంగా రాజకీయ ప్రయోజనం పొందాలా, ఎన్నికల్లో ఫలితాలని సాధించుకోవాలా. అక్కడ ఇప్పటికే దాదాపు 16 లక్షల మంది ఓటర్స్ని తొలగించారు. ఒకవైపు సార్ పేరుతో ఓటర్లను తొలగిస్తున్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా ఉండే ఓట్లను, ముఖ్యంగా మైనార్టీల ఓట్లను, బీజేపీకి వ్యతిరేకంగా పడే ఓట్లను తొలగించి అనర్హులైనటువంటి వాళ్ళను, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని చేర్పించేటటువంటి తప్పుడు ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. మరోవైపు మత విద్వేషాలు సృష్టించి అధికారంలోకి రావడానికి ఎలాంటి మారణ హోమాలకైనా పాల్పడేటటువంటి తత్వం ఉన్నటువంటిది ఆర్ఎస్ఎస్ బీజేపీ. అందుకని ఆ ఘటన కూడా అది వాస్తవం కాదు అని చెప్పి ప్రజలు దాన్ని స్వీకరించే అవకాశం ఉండదు. కేరళ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు, తప్పకుండా ఇలాంటి వాటికంతా కూడా వ్యతిరేకంగా నిలబడతారు ప్రజలు అని చెప్పి నేను భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ప్రధానంగా టార్గెట్ పెట్టుకుంది ఒకటి పశ్చిమ బెంగాల్, అలాగే కేరళ. మమతా బెనర్జీ విషయంలో అక్కడ ఎస్ఐఆర్ కూడా అమలు అవుతుంది అక్కడ. అలాగే కేరళలో ఎలాగైనా కమ్యూనిస్టు పార్టీని ఓడించి అక్కడ బీజేపీ కూటమి అధికారంలో రావాలని కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరి కమ్యూనిస్టు పార్టీగా తిప్పుకొట్టే ప్రయత్నాలు అయినా వ్యూహాలు చేయబోతున్నాయా, ఏం చేయబోతున్నారు? కేరళలో ఉండేటటువంటి ఎల్డీఎఫ్ ప్రభుత్వం తప్పకుండా బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీసేటటువంటి పద్ధతుల్ని బీజేపీ అనుసరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వాటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు. అట్లాగే కేరళ రాష్ట్రానికి కానీ ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు కేటాయించకుండా ఆ రకంగా అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నప్పుడు కూడా వాటికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడి పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో ఒక లౌకిక విధానాన్ని కాపాడేటటువంటి దేశంలో కేరళ ముందుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడేటటువంటి దాంట్లో కూడా కేరళ ముందుంది. ఆ రూపంలోనే తప్పకుండా ఈ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా పైన మొత్తం దేశవ్యాప్తంగా లౌకిక పార్టీగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ కేరళకు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక రకమైనటువంటి ద్వంద్వ ప్రయోజనాలకు, పరస్పర ప్రయోజనాల కోసం అక్కడ ఎల్డీఎఫ్ను ఓడించేటటువంటి కుయుక్తులు పన్నుతున్నారు. మొన్న స్థానిక ఎన్నికల్లో అలాంటి చర్యలకే పాల్పడ్డాయి. వాటిని కూడా ఎదుర్కొని అక్కడ ఎల్డీఎఫ్ నిలబడి విజయం సాధిస్తుందనే భావిస్తున్నాం. అలాగే బెంగాల్లో కూడా ఓటర్స్ను తొలగించి ఇలాంటి అరాచకాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పోరాడుతుంది. అక్కడ మమతా బెనర్జీ కూడా ప్రజా వ్యతిరేకమైన పాలన కొనసాగిస్తుంది. వాటికి వ్యతిరేకంగా పోరాడుతూనే మరోవైపు ఈ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా బెంగాల్లో సిపిఎం పార్టీ, వామపక్షాలు పోరాడుతున్నాయి. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే మాత్రం ఇంకా సుంకాల దాడులు కూడా చేస్తున్నారు. ఏకంగా సుంకాలు కూడా పెంచుతూ కూడా ఒక్కొక్కరిని కూడా నియంత్రణలో తెచ్చుకుంటున్నారు. తాజాగా అమెరికా సుప్రీంకోర్టే ఆ సుంకాలను కూడా తగ్గించాలి, 20%, 10% కూడా అక్షింతలేసింది. ఏం చెప్తారు ట్రంప్ విధానాల పట్ల? అలాగే భారత్ ఎలాంటి వ్యూహాలను, అమెరికా విషయంలో ఎలాంటి విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది? అమెరికా సామ్రాజ్యవాదం పూర్తిగా బరితెగించింది. మొన్నటి వరకు పాలస్తీనా ప్రజల మీద, గాజా మీద ఇజ్రాయెల్ దాడులకు అంత అనుకూలంగా వివరించే ధోరణి కానీ, అట్లాగే ఉక్రెయిన్కు రష్యాకు మధ్య ఆ యుద్ధ వాతావరణాన్ని పెంచి పోషించేటటువంటి విధానాలే అనుసరించింది. ఇప్పుడు ఇరాన్ మీద ఏ క్షణానైనా దాడి జరుగుతుంది, చుట్టూ మోహరించింది అనేటటువంటి విషయాలు వ్యక్తమవుతున్నాయి. అట్లాగే గ్రీన్లాండ్ ఆక్రమిస్తామని చెప్పి అంటున్నారు. అట్లాగే మెక్సికో, కొలంబియా, క్యూబా వీటన్నిటి మీద కూడా నెక్స్ట్ అని చెప్పి వెనుజులా మీద దాడి చేసిన తర్వాత అధ్యక్షుడిని కిడ్నాప్ చేసుకొని పోయిన తర్వాత నెక్స్ట్ ఆ రూపంలో అనేటటువంటిది బరితెగించి ఇలాంటి పద్ధతులంతా కూడా చేస్తుంది. అట్లాగే ఆర్థికంగా తన దేశంలో ఉండేటటువంటి తనకు అనుకూలమైన కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ఈ
వెనకబడ్డటువంటి దేశాల మీద, వివిధ దేశాల మీద టారిఫ్లు విధించి తనకు అనుకూలంగా మార్కెట్ను మార్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు భారతదేశం రష్యాతో తక్కువ ధరకు ఆయిల్ కొంటుంటే మీరు రష్యాతో కొనకూడదు, ఇప్పుడు వెనిజులా తన కంట్రోల్లో ఆయిల్ తన కంట్రోల్లోకి తెచ్చుకున్నది కాబట్టి ఆ రూపంలో కొనాలంటే ఎక్కువ ధరకు కొనాలి, ఎక్కువ దూరం నుంచి కొనాలా, తక్కువ ధరకు వచ్చే వాటిని వదులుకోవాలి. ఇలాంటి ఆంక్షలు పెడుతుంది. అట్లాగే వ్యవసాయ రంగంలోకి అనేక రకాల అమెరికా ఉత్పత్తుల్ని ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి అనుకూలమైన పద్ధతులకి మనం ద్వారాలు తీస్తున్నాం. టారిఫ్లు వివిధ దేశాల మీద విధిస్తుంది. అయితే అమెరికా కోర్టే, సుప్రీంకోర్టే, 9 మంది న్యాయమూర్తులు ఉన్నటువంటి సుప్రీంకోర్టే అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి ఈ టారిఫ్లు విధించేటటువంటి హక్కు లేదని చెప్పి అమెరికా సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ రకంగా టారిఫ్లు వేసే హక్కు లేదని చెప్పి చెప్పింది. దానికి వేరే ఇప్పటి వరకు చెల్లించినటువంటి అంటే టారిఫ్లు విధించి అక్రమంగా డబ్బులు ఏదైతే సంపాదించారో వాటన్నిటిని తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా కోర్టు తీర్పు చెప్పింది. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతూ మరింత తెగబడి అసలు వీళ్ళంతా కూడా రాడికల్ ఫెలోస్ అని న్యాయమూర్తుల్ని విమర్శిస్తున్నాడు. అట్లాగే వాటికి ఆల్టర్నేట్గా మాతో చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఆ రూపాల్లో వస్తాం, మేము అవన్నీ కూడా అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు, మేము నియమించిన న్యాయమూర్తులే మాకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తారా అంటే మేము ఏం చెప్తే అది కోర్టులు వినాలా, ఏం చెప్తే అవి దేశాలు వినాలా, అట్లా వినకపోతే ఆ దేశాల అధ్యక్షులని కిడ్నాపులు చేస్తాం, మా దేశంలో విచారణలు చేస్తాం, లేకపోతే దాడులు చేస్తాం, యుద్ధాలు చేస్తాం అనేటటువంటి ఒక సామ్రాజ్యవాద ధోరణిని బరితెగించి వ్యవహరిస్తుంది. వాటికి వ్యతిరేకంగా నిలబడే దాంట్లో ప్రజలు వివిధ దేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి, దేశాలు కూడా ఖండిస్తున్నాయి. కానీ మన దేశంలో ఉండేటటువంటి ప్రధాని మోడీ మౌనంగా ఉంటున్నాడు. విశ్వగురువునని చెప్పి అంటున్నాడు, అమెరికాకు తల ఒగ్గే పనిని చేస్తున్నాడు. రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయొద్దంటే మానేశాడు, టారిఫ్లు విధిస్తే ప్రతిఘటించలేదు. చైనా మీద టారిఫ్లు వేస్తే చైనా తిరగబడి మళ్ళీ టారిఫ్లు వేసింది అమెరికా మీద. ఇంకా కొన్ని చిన్న దేశాలు కూడా ఆ రకంగా వివరించాయి. ఈయన మాత్రం మౌనం ధరించి లోపల వాళ్ళు వంగిపోయేటటువంటి వైఖరిని అనుసరించాడు. మన భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన దేశం. 200 సంవత్సరాలు వాళ్ళ యొక్క అరాచకాలని, దోపిడిని చూసిన దేశం. వాళ్ళను పారదోలడానికి అనేక బలిదానాలు చేసినటువంటి దేశం ఇది. భగత్ సింగ్ లాంటి వాళ్ళు అనేక మంది. అలాంటి దేశం ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచం మీద, మన మీద కూడా ఆధిపత్యం చేసే వైఖరి కొనసాగిస్తుంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి, దేశ ప్రధానిగా ఉండి మౌనంగా ఉండడం అంటే దేశానికి అవమానం, దేశ పాలకుడిగా కూడా అవమానం. అది మన భారతదేశం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అమెరికా వివరించే విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికైనా భారత ప్రధాని నిలబడతాడని చెప్పి ఆశిస్తున్నాం. ఆ రకంగా నిలబడకపోతే దేశ ప్రజలు కూడా తగిన గుణపాఠం ప్రభుత్వానికి చెప్తారు, సామ్రాజ్యవాదానికి కూడా చెప్తారు. మొత్తంగా అమెరికా చేస్తున్న ఈ యొక్క కుట్రలపైన, అలాగే ఈ యొక్క దాడులపైన, సుంకాల పేరుతో చేస్తున్న ఈ యొక్క ఒత్తిడిపైన మాత్రం భారత్ ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. భారత ప్రధాని మోడీ మౌనం వహించడం కూడా ఇది దేశానికి కూడా మంచిది కాదు. భవిష్యత్తులో కూడా ప్రమాదకరమైన పరిస్థితి, అవమానకరమైన పరిస్థితి కూడా వస్తుంది. అలాగే ఆపరేషన్ ఖగార్ విషయంలో మాత్రం కేంద్రం ఇప్పటికైనా వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. టార్గెట్ పెట్టి మరీ, డేట్ ఫిక్స్ చేసి మరీ ఇలా చంపుకుంటూ పోతే ఇక కోర్టులు ఎందుకు, ఇక ఈ వ్యవస్థలు ఎందుకు? ఇప్పటికైనా మాత్రం కేంద్ర ప్రభుత్వం ఖగారు విషయంలో వెనక్కి తగ్గి శాంతి చర్చలకు ఆహ్వానం పలకాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.